రామా రామా అంటూ శౌర్య కేకలు పెట్టడంతో వస్తున్నాను సార్ అంటూ రామలక్ష్మి అక్కడికి వస్తుంది. చూడు రామా, సెలక్షన్స్లో వెయిట్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రాక్టీసింగ్ చేసేటప్పుడు వెయిట్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, సెలక్షన్స్లో వెయిట్ని ఇంపార్టెంట్గా తీసుకుంటారు తెలుసు కదా అని శౌర్య చెప్తుంటే, తెలుసు సార్, అందుకే నేను పెద్దగా ఏమీ తినటం లేదు. మీరు ఏదైతే డైట్ ప్లాన్ చేస్తున్నారో అది మాత్రమే తింటున్నాను. ఆకలి వేస్తున్నా కూడా నేను తినటం లేదు సార్, మీరు చెప్పిందే ఫాలో అయిపోతున్నాను అని రామలక్ష్మి చెప్తుంది. సరే, ఈరోజు నైట్కి కూడా ఏమేం తినాలో నేను మొత్తం ప్లాన్ చేస్తాను, అది మాత్రమే తిను అని శౌర్య చెప్పడంతో, అలాగే శౌర్య సార్ అని రామలక్ష్మి చెప్తుంది. తర్వాత అస్మిత, చూడు, అది సెలక్షన్స్లో అసలు సెలెక్ట్ అవ్వనే అవ్వదు, ఇది నేను చెప్తున్నాను, రాసి పెట్టుకో అని అస్మిత అంటే, ఇంత కాన్ఫిడెంట్గా నువ్వెలా చెప్పగలవు అస్మిత అని ప్రశాంత్ అంటాడు. ఎందుకంటే అది వెయిట్ పెరిగేలా నేను ప్లాన్ చేస్తున్నాను కదా, అది వెయిట్ పెరిగిపోతుంది, చూస్తూ ఉండు అని అస్మిత అంటుంది. ఏం ప్లాన్ చేస్తున్నావు అని ప్రశాంత్ అడగటంతో, ఇప్పుడు ఊహించంది జరుగుతుంది, చూస్తూ ఉండు అని అస్మిత చెప్తుంది. అప్పుడే కొంతమంది ఆడవాళ్ళు ప్రమీల వదిన ప్రమీల వదిన అంటూ రావటంతో, అయ్యో అత్తయ్య గారు ఇంట్లో లేరు అని అస్మిత రామలక్ష్మి ఇద్దరు చెప్తూ ఉంటారు. ఏంటి, ఏదైనా విశేషమా అని అస్మిత అడగటంతో, అవునమ్మా, మా ఇంట్లో పూజ చేశాము, ఇదిగోండి ప్రసాదం తీసుకోండి అని అస్మిత రామలక్ష్మికి ఆవిడ ప్రసాదం పెడుతుంది. అప్పుడే రామలక్ష్మి అవునా అంటూ కళ్ళకద్దుకొని నోటి దగ్గర తినటానికి పెట్టుకొని ఒక్క క్షణం ఆగిపోతుంది. ఇది తింటుందిలే అని అస్మిత చాలా సంతోషపడుతూ ఉంటే, అప్పుడే రామలక్ష్మి తినకుండా, చూడండి పిన్ని గారు, ఇప్పుడు ఈ ప్రసాదం రేపు తినచ్చా అని అడుగుతూ ఉంటే, ఈ రోజే కదే నువ్వు తినాలి, రేపు తింటే ఎలా అని అస్మిత అనుకుంటూ ఉంటుంది. మరి రామలక్ష్మి ప్లాన్ తిప్పి కొడుతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.